హార్మోనల్ రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాడీలో మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి ఎక్స్ట్రీమ్గా హై ఉన్నప్పుడు మనకు కొన్ని హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకు ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో అంటే ఎక్స్ట్రీమ్గా రిలీజ్ అయిన వాటిని డిక్రీజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అదే విధంగా మనకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్గా డౌన్ అయినప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి, ఈ గ్లూకోజ్ లెవెల్స్ని మళ్ళీ కొంచెం నార్మల్ రేంజ్కి మెయింటైన్ చేస్తాయి అన్నమాట. సో మనకు అందుకోసమే మనం హార్మోనల్ రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటాం. ఓకే, హార్మోన్సే మనకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, అందులో మనకు హార్మోన్స్ 2 టైప్స్ ఉంటాయి బ్లడ్ గ్లూకోజ్ని మెయింటైన్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసి హైపోగ్లైసెమిక్ హార్మోన్, నెక్స్ట్ వచ్చేసి హైపర్ గ్లైసెమిక్ హార్మోన్. హైపోగ్లైసెమియా అంటే ఏంటిదో, హైపర్ గ్లైసెమిక్ అంటే ఏంటిదో ముందు చూద్దాం. దీంట్లో మనకు ఇన్సులిన్ ఉంటుంది అండ్ సొమాటోస్టాటిన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి హైపర్ గ్లైసెమిక్ హార్మోన్లో మనకు గ్లూకాగాన్, ఎపినెఫ్రిన్, కార్టిసోల్, గ్రోత్ హార్మోన్, థైరాక్సిన్ ఉంటుంది. ఓకే, సో మనకు ఇక్కడ వచ్చేసి హైపోగ్లైసెమిక్ హార్మోన్ అనమాట. ద హార్మోన్స్ విచ్ డిక్రీజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ హైపోగ్లైసెమిక్ హార్మోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే అన్నాం కదా, మనకు బాడీలో నార్మల్ కంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అయినప్పుడు మనకు ఏది రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు హైపర్ గ్లైసెమిక్ హార్మోన్, ఇన్సులిన్, సొమాటోస్టాటిన్ ఇవి రెండు రిలీజ్ అయ్యి మనకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని డౌన్ చేస్తాయి, నార్మల్ రేంజ్కి మెయింటైన్ చేస్తాయి అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి ఇన్సులిన్ ఉంది. ఓకే, ఇన్సులిన్ ఈజ్ సెక్రెటెడ్ బై బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. ఓకే, ప్యాంక్రియాస్లో మనకు బీటా సెల్స్ అనేటివి ఉంటాయి, అవి వచ్చేసి ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. విచ్ డిక్రీజ్ ద లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో బాడీలో ఎక్స్ట్రీమ్ హై ఉన్నప్పుడు దాన్ని డిక్రీజ్ చేస్తుంది అన్నమాట. మనకు బేసిక్గా కార్బోహైడ్రేట్ అనేటివి మెటబాలైజ్ అయ్యి మనకు గ్లూకోజ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, గ్లూకోజ్ అనేది మనకు బ్లడ్లోకి వెళ్తుంది. ఓకే, ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మనం ఇప్పుడు డిక్రీజ్ చేయాలంటే ఇన్సులిన్ యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇన్సులిన్ యాక్ట్ చేసి మనకు ఇప్పుడు బ్లడ్లో అనేది గ్లూకోజ్ ఉంది. సో గ్లూకోజ్ని బ్లడ్లో ఉంది కదా, బ్లడ్ నుంచి మనకు స్కెలిటల్ మజిల్స్లోకి తీసుకెళ్తుంది అన్నమాట ఇన్సులిన్. ఓకే, స్కెలిటల్ మజిల్స్లోకి తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేస్తుంది. గ్లూకోజ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ స్కెలిటల్ మజిల్స్. ఓకే, దీని వలన మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి తక్కువ అయితే ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఇన్సులిన్ స్టిమ్యులేట్స్ గ్లైకోజెనిసిస్ అంటే కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు గ్లైకోజన్ ఇన్ లివర్ అండ్ మజిల్స్. ఓకే, గ్లూకోజ్ ఉంది, మనకు ఎక్సిస్ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి బాడీలో. సో మనకు ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చేస్తుంది అనమాట. ఓకే, గ్లైకోజన్గా మార్చేసి బాడీలో స్టోర్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే అవసరం పడతాయో మళ్ళీ ఈ గ్లైకోజన్ అనేది మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మనకు ఎనర్జీని ఇస్తుంది బాడీకి. ఓకే, తర్వాత వచ్చేసి ఇన్సులిన్ ఇన్హిబిట్ గ్లూకోనియోజెనిసిస్ అంటే ఏంటిది, ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. ఓకే, గ్లూకోజ్ అనేది నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఈ ఇన్సులిన్ అనేది వాటిని కూడా ఇన్హిబిట్ చేస్తుంది. సో మనకు గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సొమాటోస్టాటిన్, ఆల్సో నోన్ యాజ్ గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్. సొమాటోస్టాటిన్ ఇన్హిబిట్స్ ఇన్సులిన్ సిక్రీషన్. ఓకే, ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో వాటి సిక్రీషన్ని ఇది ఆపేస్తుంది అనమాట. ఇట్ సప్రెసెస్ ద రిలీజ్ ఆఫ్ గ్లూకాగాన్. ఓకే, గ్లూకాగాన్ యొక్క రిలీజ్ని కూడా సప్రెస్ చేస్తుంది. ఇట్ ఆల్సో సప్రెసెస్ ద రిలీజ్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ లోయర్స్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, మనకు సొమాటోస్టాటిన్ ఇలా పనిచేస్తుంది, ఇన్సులిన్ని ఇన్హిబిట్ చేస్తుంది అండ్ ఇంకొచ్చేసి గ్లూకోజ్ లెవెల్స్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇవి రెండింటిని ఇన్హిబిట్ చేసి పనిచేస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి హైపర్ గ్లైసెమిక్ హార్మోన్. ద హార్మోన్స్ విచ్ ఇంక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ హైపర్ గ్లైసెమిక్ హార్మోన్స్. హైపర్ గ్లైసెమిక్ హార్మోన్స్ అంటే ఏంటివి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు బాడీలో ఇవి మనకు గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతాయి అన్నమాట, అంటే నార్మల్ రేంజ్కి తీసుకెళ్తాయి. సో ఫస్ట్ వచ్చేసి గ్లూకాగాన్ ఈజ్ సిక్రెటెడ్ బై ఆల్ఫా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. ఇన్సులిన్ అనేది బీటా సెల్స్తో రిలీజ్ అయింది, గ్లూకాగాన్ అనేది ప్యాంక్రియాస్ యొక్క ఆల్ఫా సెల్స్తో రిలీజ్ అయింది. విచ్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఓకే, గ్లూకాగాన్ స్టిమ్యులేట్స్ గ్లైకోజినోలైసిస్ అంటే ఏంటిది, మనకు బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్ ఇంటూ గ్లూకోజ్. ఓకే, మనకు ఇంతకుముందు గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా కన్వర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది.
గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఇది బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళి మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్ రేంజ్కి తీసుకొస్తుంది అనమాట. ఓకే, గ్లూకాగాన్ ప్రమోట్స్ గ్లూకోనియోజెనిసిస్. గ్లూకోనియోజెనిసిస్ని కూడా ఇది వచ్చేసి ప్రమోట్ చేస్తుంది. అంటే గ్లూకోనియోజెనిసిస్ అంటే ఏంటిది? ప్రొడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ ఫ్రమ్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎపినెఫ్రిన్ హార్మోన్ స్టిమ్యులేట్స్ గ్లైకోజినోలైసిస్. ఓకే, డ్యూరింగ్ స్ట్రెస్ అంటే గ్లైకోజినోలైసిస్ని కూడా ఇన్హిబిట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. స్టిమ్యులేట్ చేస్తే ఏమవుతుంది, మనకు గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా ఫామ్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి కార్టిసాల్స్ ప్రమోట్స్ గ్లూకోనియోజెనిసిస్ అండ్ ఇన్హిబిట్స్ గ్లూకోజ్ అప్టేక్ బై ద సెల్స్. ఓకే, తర్వాత వచ్చేసి గ్రోత్ హార్మోన్ రెడ్యూసెస్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ ఇంక్రీజెస్ లిపోలైసిస్. ఈ విధంగా మనకు ఇవన్నీ గ్లూకోజ్ పెంచడానికి హెల్ప్ చేస్తాయి. తర్వాత వచ్చేసి థైరాక్సిన్ ఇట్ ఎన్హాన్సెస్ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అండ్ మెటబాలిజం. ఓకే, తర్వాత వచ్చేసి డయాబెటిస్ మిలిటస్. డయాబెటిస్ మిలిటస్ ఈజ్ ఏ క్రానిక్ మెటబాలిక్ డిసార్డర్ క్యారెక్టరైజ్డ్ బై హైపర్గ్లైసిమియా. అంటే హై బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మనం డయాబెటిస్ మిలిటస్ అని అంటాం. ఓకే, డ్యూ టు డిఫెక్ట్స్ ఇన్ ఇన్సులిన్ సిక్రేషన్ అండ్ ఇన్సులిన్ యాక్షన్. అంటే మనకు ఇన్సులిన్ ఎక్కువగా రిలీజ్ అవ్వకపోవడం వలన, లేకపోతే రిలీజ్ అయిన ఇన్సులిన్ మనకు బాడీలో యాక్ట్ అవ్వకపోవడం వలన డయాబెటిస్ మిలిటస్ అనేది వస్తుంది. సో మనకు 2 టైప్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ డయాబెటిస్ మిలిటస్. టైప్ 1 డయాబెటిస్ మిలిటస్, టైప్ 2 డయాబెటిస్ మిలిటస్. టైప్ 1 డయాబెటిస్ మిలిటస్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్ అంటాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇట్ ఈస్ ఏ క్రానిక్ ఆటో ఇమ్యూన్ కండిషన్ వేర్ ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్స్ అండ్ డిస్ట్రాయ్స్ ద ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ బీటా సెల్స్. అంటే మనకు బీటా సెల్స్ అనేటివి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో మన బాడీ ఏమనుకుంటుంది, ఈ బీటా సెల్స్ అనేటివి బయట నుంచి వచ్చినాయి, వీటిని కిల్ చేయాలని మన బాడీ సెల్స్ ఏవైతే ఉంటాయో, బాడీ యొక్క సెల్స్ ఏవైతే ఉంటాయో వచ్చేసి ఈ బీటా సెల్స్ని కిల్ చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు డయాబెటిస్ మిలిటస్ అని అంటాం. దిస్ లీడ్స్ టు ఇన్సులిన్ డిఫిషియన్సీ. ఇందువల్ల మనకు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వదు, ఇన్సులిన్ డిఫిషియన్సీ వస్తుంది. ఓకే, కాజింగ్ హై బ్లడ్ షుగర్ లెవెల్స్. తర్వాత వచ్చేసి డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ ఆల్సో నోన్ యాజ్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మిలిటస్ అనమాట. ఓకే, ఇట్ బిగిన్స్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మనకు ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లడ్లో, మీ బాడీలో ఇన్సులిన్ అనేది రిలీజ్ అయింది. సో మనకు మీ బాడీ అనేది ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వదు అనమాట. ఓకే, యాక్షన్ అనేది షో చేయదు, దాన్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. ఫ్యాట్ అండ్ లివర్, ఏ కండిషన్ ఇన్ విచ్ ద సెల్ ఇన్ మజిల్ ఫ్యాట్ అండ్ లివర్ డోంట్ రెస్పాండ్ టు ఇన్సులిన్ ప్రాపర్లీ అన్నా కదా ఇంతకుముందు, అదేవిధంగా ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వవు. మోస్ట్ ఆఫ్ ద టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ పేషెంట్స్ ఆర్ ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్లో టైప్ 2 డయాబెటిస్ మిలిటస్ అనేది చూడడానికి దొరుకుతుంది అనమాట.